తన తండ్రి శరీరం విడిచిపెట్టేస్తే శ్రాద్ధం తానే పెట్టాలి. అంతేకాని దానికి కూడా వరుడు ఇచ్చేస్తానండి అనకూడదు. దీక్షావస్త్రాలు ఇచ్చేస్తానండి, వరుడు ఇచ్చేస్తానండి, ఆయన అధీనం పెడతానండి, ఆఖరిని ఎప్పుడో వచ్చి 1 గంటకో ఎప్పుడో నేను ప్రసాదం తిని వెళ్ళిపోతానండి అనకూడదు. నువ్వే పెట్టాలంతే కూర్చొని. శ్రాద్ధం పెట్టడానికి 365 రోజుల్లో ఒక్కరోజు నీ తండ్రి నీకు శరీరం ఇచ్చిన మహానుభావుడు, ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన్ని స్మరించి శ్రాద్ధం పెట్టడానికి నీకు సమయం లేకపోతే నిన్నెవరు నమ్మాలి లోకంలో? నీకు శరీరం ఇచ్చిన తండ్రికి శ్రాద్ధం పెట్టడానికే నీకు ఖాళీ లేకపోతే నన్ను నువ్వు ఉద్ధరిస్తావా? నీ తండ్రినే ఉద్ధరించని వాడివి, నీ తండ్రి మీదే గౌరవం లేనివాడివి, 9 నెలలు కడుపులో పెట్టుకుని అన్ని వికారములు పొంది, అన్ని బాధలు పొంది, మృత్యు సదృశమైన వేదన పొంది, ప్రసవించి పాలిచ్చి పెంచి పెద్ద చేసి నీ కోసం నోములు పట్టి వ్రతములు పట్టి ఉపవాసాలు చేసి పెంచి పెద్ద చేసిన అమ్మకి తద్దినం పెట్టని నువ్వు మిత్రుడన్న పేరుతో నన్ను ఆదరిస్తావా?